నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కానుక అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు. ఉపాధి పనుల్లో 59 లక్షల రూపాయల అవినీతి. సైదాపురంలో ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన సామాజిక ప్రజావేదికలో బయటపడ్డ నిజాలు. విచారణ జరిపి రికవరీ చేస్తామని వెల్లడించిన వామాపీడి గంగా భవాని. టీడీపీ 7 నెలల పాలనపై ప్రజల తీవ్ర వ్యతిరేకత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గూడూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ఈ నెల 23న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. గూడూరు పట్టణంలోని పొనకా వెంకరెడ్డి కళ్యాణ మండపంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దంపతుల చేతుల మీదుగా క్రైస్తవులకు క్రిస్మస్ కానుక అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గూడూరు పట్టణంలోని పొనకా వెంకరెడ్డి కళ్యాణ మండపంలో శనివారం ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నాలొచ్చే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. క్రీస్తు జననం నాటిక అందరినీ ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వారి సతీమణి సంధ్యారాణిలను పాస్టర్లు తదితరులు ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ స్థాయిలో క్రిస్మస్ కానుకను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను క్రైస్తవులందరూ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రభు ఆశీస్సులతో రెండోసారి గెలిచి ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన వివరించారు. ప్రజలతో సంబంధం అవసరం. ఎందుకు చెప్తానంటే ఈరోజు నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్ని, 2 సార్లు ఎమ్మెల్యే. అయినా నేను ఉండేది ఎక్కడ మురికివాడలో చెప్తున్నాను. ఎందుకంటే ధైర్యంగా చెప్పలేకన్నా నేను రంజనవాడలో ఈ రోజు కూడా నా ఇంట్లో ఉంటున్నాను. మా అమ్మ నాన్న ఇంట్లో. నేను బయట పోలా. ఎమ్మెల్యే చెప్పిన సొసైటీలో రాజ్యాంగం వెళ్ళి తీసుకోవాలి. నాకు ఎందుకు ధైర్యంగా నేను ఉండేది ఇక్కడే. ఎందుకంటే చిన్నప్పటి నుండి అక్కడ పెరిగా కాబట్టి వాళ్ళతోనే నాకు అక్కడ నిద్ర కాదు, బయట పోతే నిద్ర కాదు. అక్కడ తిరుగుతా ఉంటాను. నేను పోవడం ఎవరు వచ్చి తాగి తిరుగుతూ ఉంటాడు. అయితే సంతోషంగా ఉంటాను. బాగుండే కదా తిరుగుతున్నానని చెప్పి. కాబట్టి గతంలో కూడా నేను వెలుగులో పనిచేశాను. మీ అందరికి తెలుసో తెలియదు, నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత వెలుగులో పనిచేశాను. దానికి కారణం పేదవాళ్ళు ఏ విధంగా పల్లెటూరులో ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ జీవన ప్రణామాలు ఉన్నాయని చెప్పి నేను ఈ గూడూరు మండలంలో అన్ని మండలాల్లో సీసీగా పనిచేశా, ఏపీఎఫ్గా పనిచేశా. చూసే ఆ పరిస్థితి అంత అధ్వానంగా ఉండే పేదవాళ్ళ పరిస్థితులు. ఈరోజు ఆ పేదవాళ్ళు ఈరోజు చాలా మంది ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ లోకంలో పుట్టుతున్నప్పుడు యెహోవా దేవుడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకాలంతా కూడా సిద్ధపరిచి ఉంటున్నాడు. మరి ఇప్పుడు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కానీ మరి రాబోయే కాలంలో 2వ రాకడ ఉంటున్నది. ఆ 2వ రాకడకు లోకమంతటినీ కూడా సిద్ధపరచవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంటున్నది. కాబట్టి దాన్ని మర్చిపోకుండా క్రిస్మస్ ఆనందంలోనే కొనసాగేటటువంటి పిల్లలుగా ఉండకుండా ఆయన రాకడకు మరి లోకమంతటినీ సిద్ధపరచవలసినటువంటి బాధ్యత మనపై ఉంటున్నది. కాబట్టి దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ రీతిగా మనందరం కూడా పనిచేయాలని. ఎంత తగ్గింది ఈరోజు మనం కనబడాల్సిందంటే దీన మనసు కనబడడం, హ్యూమిలిటీ కనబడడం, గర్వం ఎంపీ రాకూడదు. యేసు ప్రభు దాసు స్వరూపం ధరించుకున్నాడు.
దాసునిగా శిష్యుల పాదాలు కడిగారు. మన భాషిస్తాం కాబట్టి క్రిస్మస్ సందేశం ఏంటంటే విధేయులు మన స్వాగతం దేవుని వాక్యానికి దేవుని చిత్రం. రెండవది తగ్గింపుతో, ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది, దేవుని వస్తువు సేవితం. మూడవది ప్రాముఖ్యత లవ్. క్రిస్మస్ అంటే ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, పులిమి శ్రీనివాసులు, రహీం, బిల్లు చెంచురామయ్య, డాక్టర్ రమణయ్య దంపతులు, శివకుమార్, మట్టం శ్రావణి, భారతి, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 7 నెలల పాలనలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోందని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగించారని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తెలిపారు. గూడూరు పట్టణంలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుందని, ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. గతంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెప్పిన పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని ఆయన వివరించారు. మేము గమనించాం ఇన్ని సంవత్సరాలు కొంత అభిమానం వ్యక్తిగతంగా ఉంటే కొంత ఉంటుంది. ఇప్పుడు ఒక అధికారి అయితే విపరీతంగా మొత్తం పసుపు షర్ట్లు వేసుకున్నారు. పసుపు షర్ట్లు కాదు, పసుపు ప్యాంట్లు, పసుపు బూట్లు, పసుపు సాక్సులు, పసుపు ఖర్చీపు, కలర్ కూడా నల్లదేసుకోకుండా పసుపు కలర్ వేసుకునే విధంగా తయారైపోయిన అధికారిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. నువ్వు బెటరేగిపోతున్నావు, కరెక్ట్ కాదు. నీ మీద సెంట్రల్ మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ చేయబోతున్నామని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రకంగా నువ్వు చేసే తప్పటి అడుగులు అన్ని రికార్డు అవుతున్నాయి. మీరు చేసేటివన్నీ కూడా కొంతమంది ఉత్సాహవంతమైనటువంటి యువ ఆఫీసర్లు కూడా అతి ఉత్సాహం చూపిస్తున్నారు. నేను మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఏమని ప్రమాణం చేసి మీరు బాధ్యతలు వహించారు, ఆ ప్రమాణే మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. కేవలం మెహర్బానీ కోసం మీరు ఇక్కడ ఎక్కడున్నా మీరు అదే అధికారులు కేవలం ఇక్కడ ఉండాలని స్థానం కోసం మీరు ప్రాకులాడడం కరెక్ట్ కాదు. ప్రజలు మనవాళ్ళు, మన భారతదేశ ప్రజలు, మన ప్రజలు ఎలక్షన్ వరకే చూడాలి తప్ప వాళ్ళ ఇష్టాన్ని ఎవరైనా గౌరవించాలి. మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు మేము ఓడిపోయినా అధికారులు వచ్చినా వాళ్ళకి మేము స్వాగతిస్తున్నాం. మంచి చేయండి అని మాట్లాడుతున్నాం. ఆ రోజు మీరు మాట్లాడిన మాట్లాడి ఈరోజు ఎంత కప్పాలు కట్టించుకుంటున్నారు, ఎంత దౌర్జన్యాన్ని చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం నిలబెట్టేందుకు ముందుగా అడుగుతున్నట్టు ముందు అడుగేసినటువంటి ఇంకా మరికొందరు మాట్లాడారు. గారి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో ఏ ఓటమి పాలైనా కూడా ఉన్నటువంటి క్యాడర్లో ఉత్సాహంగా అందరూ కూడా ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ జనాభాలో 40% అంటే చిన్న విషయం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం సంఘటితంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఒక నాయకత్వం కింద మనం ఈరోజు ప్రయాణం చేస్తుండగా మనం అందరం కూడా అసంతృప్తులన్నీ వీడి ఏదేమైనా కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్లో ఎన్నో ల్యాప్సెస్ జరిగి ఉంటాయి. ఎన్నో విధాలుగా ఎంతోమంది ఇబ్బందులు పడి ఉంటారు. అసంతృప్తులు కూడా మొదలు ఉంటాయి. కూడా ఈరోజు స్కీములు అందించాడు. తర్వాత ఈరోజు పరిస్థితి మీకు అందరికీ తెలుసు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నిజాన్ని చెప్పినట్టు ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్న నెల్లూరుకు వచ్చిన రోజు ఈ మధ్య అభిమానం నెల్లూరు చూశాను. అందరూ కూడా మీరందరికీ అభిమానం ఉంటే రేపు రాబోయే 4 సంవత్సరాల్లో ఎలక్షన్ ఉంది, మళ్ళీ సీఎంగా చూడబోతున్నాం. అన్ని స్కీములను కూడా మళ్ళీ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా కార్యకర్తలను కూడా ప్రతి ఒక్కరి కాన్స్టిట్యున్సీ వైజ్ మీటింగ్ పెట్టాలని మా కోరిక. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని విజయ్ కుమార్, బొమ్మడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, సంపత్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సునీల్, రాధారెడ్డి, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 23వ తేదీన గూడూరులోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, డివిజన్లోని ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కోరారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీన స్థానిక సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రత్యేక సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారన్నారు. డివిజన్లోని ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఇవాళ ఇది మీ అందరికీ నా తరఫున నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ 23rd డిసెంబర్కి మన గూడూరు డివిజన్కి ప్రతి వారం జనరల్లీ అది పీజీఆర్ఎస్ జరుగుతూ ఉన్నది. బట్ ఈ పీజీఆర్ఎస్ రిడ్యూసర్లో స్పెషల్ ఏంటంటే, ఈసారి మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి మీ సమస్య సొంతం కలెక్టర్ గారు కూడా తీసుకుంటారు. సో దీనికోసం అది ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నేను ఇస్తాను. 23rd డిసెంబర్కి మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ అప్పటి వరకు మీది సమస్య ఉన్నాయి. అప్పటి వరకు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం, మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ఉంది. అక్కడ అది జరుగుతూ ఉన్నది. అక్కడే మనం ఆల్రెడీ డివిజనల్ ఆఫీసర్స్కి, కన్సర్న్ మండల్ ఆఫీసర్స్కి ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. అన్ని ఆఫీసర్స్ అక్కడ ఉండాలి. ప్రజలతో మన మళ్ళీ ఇది మీరు మండే 23rd డిసెంబర్కి మార్నింగ్ 10 AM అక్కడ వచ్చి మీ సమస్య కలెక్టర్ గారికి కూడా డైరెక్ట్గా మీరు ఇవ్వచ్చు. అక్కడ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అన్ని డివిజనల్ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి. మీకు వేరే డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి సమస్య ఉంది అది కూడా మీరు అక్కడ ఇవ్వచ్చు. సో ఈ అవసరకి పూర్తిగా మీరు యూజ్ ఇట్. అది నా అనుకుంటా. మీ అందరూ మళ్ళీ 23rd డిసెంబర్ మార్నింగ్ 10 AM సిఆర్ రెడ్డి కళ్యాణ్. దివిపాళెం పంచాయతీని మున్సిపాలిటీ నుండి తొలగించి పంచాయతీగానే కొనసాగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణం సమీపంలోని గాంధీనగర్లో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. 2వ పట్టణ సమీపంలోని గాంధీనగర్ లో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. ప్రజల నుండి వారు వినతులు స్వీకరించి సమస్యలు ఆలకించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, దివిపాలెం పంచాయతీని మున్సిపాలిటీలో గత ప్రభుత్వం విలీనం చేసిందని, తిరిగి యథావిధిగా పంచాయతీగా కొనసాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాంతంలో భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అధికారులు సమగ్ర సర్వే జరిపించి అర్హులైన పేదలందరికీ అందించాలని కోరారు. సర్వే పెట్టి మీ పేర్లు ఉండవు. అంతా దొంగ పట్టాలి ముద్రించి దొంగ ఎంఆర్ఓ సర్టిఫికేట్లు, ఎంఆర్ఓ సీలు కూడా వేసేటువంటి మేధావులు ఉన్నారు ఇక్కడ గాంధీనగర్లో. కాబట్టి మీకు ఎవరి స్థలం ఎంతో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈవెన్ నేను చెప్తున్నా, ఈ గవర్నమెంట్ లో కూడా ఇంకా కూడా దొంగ పట్టాలు ఇస్తూ మీ స్థలాన్ని ఆక్యుపై చేసే పరిస్థితి అని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాను. నేను ఎవరన్నా సరే ఆ విధంగా ఆక్యుపై చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనిషి ఒక ఫ్లాట్ ఉంటే సంతోషం. ఒక్కొక్కరికి 5-6 ఫ్లాట్లు 10 ఫ్లాట్లు తీసుకొని అసలు లేనోడికి ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు స్థలం చెప్పారు నాకు శ్మశానానికి. మీరందరూ కోఆపరేట్ చేస్తే ఇంకా ఒక 10-15 ఎకరాలు మీరు దొంగతనంగా ఆక్యుపై చేసినటువంటి స్థలం ఎక్కువ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవన్నీ వికెట్ చేస్తే అందుకన్నా మీకు శ్మశానం ఉందని చెప్పి తప్పట్లు కొట్టేదబ్బా. జరిగిన వాస్తవాలు అంటే మొమ్మాటలు ఎదురు నాకేం మొమ్మాటలు లేవు. పేదోడికి గవర్నమెంట్ భూమి ఇవ్వాల్సిందే, అంతేగాని పేదవాడిని మోసం చేసి లక్షలకు అమ్ముకొని ఇష్ట ప్రకారం చేస్తే ఒప్పుకునే సమస్య అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దొంగలందరూ నరికెట్టా. ఈ దొంగలు కూడా అమ్మారు చుట్టూ తిరిగినా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ తయారయ్యారు. ఇంకా పలువురు మాట్లాడారు. రెవెన్యూ సదస్సులు ముఖ్య ఉద్దేశం ఏంటి, అన్ని ఆఫీసర్స్ మీ ఊరికి వచ్చి ఇక్కడ వచ్చి
తీసుకొని అది ఒక సమాధానం ఇవ్వడానికి ఒక మంచి ప్రయత్నం. సో ఈరోజు ఇవాళ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మనం ఈ పేమెంట్ తీసుకుంటాము. మీరు మీ అర్జీ ఇక్కడ ఇవ్వండి. ఈ అర్జీకి ఖచ్చితంగా ఒక ఎస్ఎస్ఏ పీరియడ్కి మన తరఫు నుంచి అన్ని ఆఫీసర్ తరఫు నుంచి మీకు ఒక మేమే గెలుస్తామని చెప్పినప్పటికీ అది మర్చిపోయి ఎవరినో గెలుస్తామని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు కాంట్రాక్టులు అవుతారని కనిపించడం. ఇటువంటి అనేకమైనటువంటి దుర్మార్గం చర్యలు చేపట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో ఏదైతే ప్రజలు నష్టపోయారో, రైతులు నష్టపోయారో, రైతులకి పాస్బుక్ విధానంలో ఏదైతే వ్యతిరేకిందో దాన్ని అంతటా కూడా సరిదిద్ది చట్ట ప్రకారంగా వాటన్నింటినీ చేసే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇక్కడ ఎంఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ ఉన్నారు. అదేవిధంగా సంస్థానిక ఆఫీసు కావచ్చు, ఎన్నో రోజుల తరబడి ఏళ్ల తరబడి తిరుగుతూ సమస్యలు అయితే తీరని పరిస్థితి. కానీ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సమస్యలు తీర్చుకునే దానికోసం రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారిని సంబంధించిన అధికారులు అందరినీ కూడా మన గ్రామానికి పంపించి మన సమస్యలన్నీ కూడా తెలుసుకోమని పంపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ సమావేశంలో తహసీల్దార్ చంద్రశేఖర్, పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు నాగరాజు, పెంచలయ్య, సురేంద్ర, శ్రావణి, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా జరిగిన ఉపాధి పనుల్లో 59 లక్షల వరకు అవినీతి జరిగిందని ఉన్నతాధికారులు నిగ్గు తేల్చారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయ సమీపంలో సామాజిక ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉపాధి హామీ పథకంపై సామాజిక ప్రజావేదిక నిర్వహించారు. పంచాయతీల వారీగా డిఆర్పీలు తనిఖీ నివేదికలు చదివి వినిపించారు. ఆయా ప్రాంతాల ప్రజలు జరిగిన అవినీతిపై ఫిర్యాదులు చేశారు. తమ గ్రామాల్లో లక్షల రూపాయల అవినీతి జరిగిందని పీడీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ గంగాభవాని మాట్లాడుతూ గత ఏడాది ఉపాధి కింద 8,88,00,000 రూపాయల పనులు జరగగా అన్ని పంచాయతీల్లో కలిపి 59,08,368 రూపాయల మేర అవినీతి జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఎక్కువగా రాగన రామాపురం పంచాయతీలో 18,25,937 రూపాయల అవినీతి జరిగిందన్నారు. చీకవోలు పంచాయతీలో 14,71,810 రూపాయల ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందని, వీటిపై విచారణ చేపట్టి రికవరీ చేస్తామని ఆమె వివరించారు. జరిగిన సైదాపురం 16th రౌండ్ ఆడిట్లో మనము ఎక్స్పెండిచర్ వచ్చి 11 మొత్తంగా మండలానికి సంబంధించి 180 జరిగిన ఆడిట్లో ఎక్కువగా వచ్చిన డీవియేషన్స్ ఈ మండలంలో చూస్తే చీకవాలు ఆర్ఆర్పురము ఎక్కువగా ఉంది. ఎక్కువగా అక్కడ మస్టర్ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే పని ఆడిట్ వాళ్ళ ప్రకారం అయితే వాళ్ళు పనికి రాకపోయినా మాస్టర్స్ పోవడం అనేది, అదేవిధంగా మాస్టర్ మెజర్మెంట్స్ డీవియేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా మళ్ళీ మనకి ఈ మండలంలో చూస్తే ఈ 1 year ఎక్స్పెండిచర్ చూస్తే టోటల్ ఈవెన్ ఇంక్లూడింగ్ మెటీరియల్ వర్క్స్ కూడా, అంటే మన ఎన్ఆర్ఈజెస్ డిపార్ట్మెంట్తో పాటు కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్లో పిఆర్ అయితేనేమి, ఫారెస్ట్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ 3 కలుపుకుంటే 8,87,00,000 రూపాయల వర్క్స్ జరిగాయి. ఇక్కడ జరిగితే ఈ 2 పంచాయతీలు మేజర్గా వచ్చిన ఇష్యూస్ వల్ల మెజర్మెంట్ డీవియేషన్స్, మాస్టర్ మిస్టేక్స్ వల్ల ఇవి రికవరీకి ఆర్డర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. యాజ్ పర్ మొత్తానికైతే మండలం మొత్తంగా రికవరీ 59,08,000 రూపాయలు రికవరీకి ఆదేశించాము. దీనికి కన్సర్న్ ఎవరి రెస్పాన్సిబుల్ అనేది ప్రతి జీపీలను కూడా ఎవరి రెస్పాన్సిబుల్ పర్సన్ని ఫిక్స్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ కార్యక్రమంలో ఏపీడీ సతీష్ బాబు, ఎంపీడీఓ పురుషోత్తం, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ ఇసుక దందా చేస్తున్నారని ఓ పత్రిక అవాస్తవాలు రాస్తోందని, అది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం గంగా ప్రసాద్కు లేదని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి, శివకుమార్, రహీం, పట్టాభిరామిరెడ్డి, పులిసిని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దలు గంగా ప్రసాద్ గారి గురించి ఏదేదో రాశారు. ఏంటంటే ఇసుక చెన్నై తరలిస్తున్నామని చెప్పి, టోల్ గేట్ల దగ్గర పోలీసుని పెట్టారని చెప్పి, అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన పైన బాధతో ఉండాలని చెప్పి రకరకాల వాక్యాలు చేసి రాశారు. మీలాంటి ఎదవలు ఎవరు ఉండరు, ఎక్కడా ఉండదు. సిగ్గుందా అసలు? నీ పత్రిక పుట్టుకే ఒక అవినీతి పత్రిక. ఏం చేస్తారు? ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సిలికా ఒకరే జర్నల్ చేస్తున్నారు, కోర్టు తిన్నారు. ఏనాడు ఒక పదం రాశారా మీరు? చెప్పండి. కార్జీ మీ వాళ్ళు తిన్నారు, మీ మంత్రులు తిన్నారు, ఏం ఒక్క పత్రికను రాశారా? మీరు చేస్తున్న అవినీతి ఎక్కడ రాసుకున్నారా? సిగ్గుందా? ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయనటువంటి కుంభకోణాలు చేసినటువంటి మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి మీరు ఈరోజు మా నాయకుడు గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడడం నిజంగా ఎట్టుందంటే గురిగింజ కింద సామెతం తప్ప ఇంకోటి లేదు. ఆయనకు అంత అవసరం ఏముంది? మీలాంటి 750 రూపాయలు పెట్టి టోల్ గేట్ల దగ్గర ఆపాల్సిన అవసరం లేదు. నీలాంటి పేపర్లని 10 పేపర్లకి పెట్టేటువంటి స్తోమత ఉంది గంగా ప్రసాద్ గారికి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అర్థం చేసుకోండి. అలాంటి ఎదవ బుద్ధులు ఉండేది మీ వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీ చీటర్స్కి, అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, చంద్రబాబు నాయుడు గారు అభిమానులకి ఇవన్నీ ఉండవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అవినీతి నిధులతో నడుస్తున్నటువంటి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఒక మాటలో చెప్పాలంటే ఈ నాలుగు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గాడ్ ఫాదర్ లాంటి గంగా ప్రసాద్ గారి మీద అవాకులు చవాకులు రాయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి గోడపత్రిక అయినా, పాంప్లెట్ అయినా, ఇంకొకటైనా కనీసం పత్రికా రంగంలో ఇసుమంత నిజాయితీ లేకుండా గత 5 సంవత్సరాల్లో దోచుకున్న శేఖర్ రెడ్డిని మీరు మీ పేపర్లో ఏ రోజు రాయలేదు. గత 5 సంవత్సరాల్లో ఏటీఎస్ని దోచుకున్నటువంటి మీ నాయకుల గురించి ఏ రోజు రాయలేదు. గంగా దందా అయితే ఇట్టుండదు. వాడు మ్యాటర్ పెట్టలేడు, అసలు మ్యాటర్ పెట్టేదానికి కూడా ఛాన్స్ ఉండదు ఆయన దందా చేయాలనుకుంటే. అదే ఎమ్మెల్యేలందరూ గురుగా ఉన్నారు, అధిష్టానానికి రిపోర్ట్ చేయాలా, ఏ ఎమ్మెల్యే గురుగా ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే వీళ్ళతో మాట్లాడినాడు, ఎవరు గంగా ప్రసాద్ దందా చేస్తాడు నీకు చెప్పినోడు ఇవుడు, ఎక్కడ వాళ్ళు లారీలు ఆపి 750 రూపాయలకి మాకు ఇవ్వాలా, మేము దీన్ని ఎత్తుకుపోయి మేము అమ్ముకోవాలని. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు మొన్నటిదాకా దందా, అది వాళ్ళు ఓర్చుకోలేక ఇప్పుడు గంగా దందా ఆయన చేయాలా, మీకోసం ఆయన దందా చేయాలి. అయినా ఏమి మాట్లాడుతున్నారు? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకే ప్రాధాన్యత ఇస్తోందని, వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం ఖాయమని వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ప్రారంభించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. యువత పాల్గొని రక్తదానం చేసింది. అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, మంచి పద్ధతి కాదన్నారు. రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో జరిగిన సంఘటనలే కారణమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవడం ఖాయమని, సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన వివరించారు. ప్రతి 10 నిమిషాలకి మాట్లాడుతుండ లాయర్లు పంపించిన తర్వాత ఫైనల్ గా ఈ ల్యాండ్ కేసు ఏదో ఉంది అన్నారు. ఆ ల్యాండ్ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దాన్ని చూపించారు. ఇది కాదు ఇంకోటి అంటారు. న్యాయమే గెలుస్తుంది. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ప్రజల కోసం అనునిత్యం ఆరాటపడ్డాడో, ఆయన కష్టం, ఆయన ఆలోచనలు, ఆయన వ్యక్తిత్వం ఇది వరకు తెలిసినా ఇంకా ఎక్కువ గుర్తించారు. ఈ రోజు రేపు చూపిస్తారు ఎన్నికల్లో. 2 సంవత్సరాల ముందరే వస్తున్నాయి. నేను కూడా 6 నెలల్లో మాట్లాడను, చూద్దాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అని. ప్రజలే వచ్చి చెప్తా ఉండరు. లేని కేసులు మోపి స్టేషన్కి అర్ధరాత్రులు తీసుకుని పోయి ఇలాంటప్పుడు కూడా మాట్లాడకుండా ఉండటం సరైనది కాదని, అందులో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా, ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం స్థాపించింది, ప్రజల కోసం. మీ వెంటే ఉంటాం, మీతోనే ఉంటాం. మంచి చెడు మీరే బేరీ చేయగలరు. ఎన్ని సీట్లు ఇచ్చారని కాదు, అది 151 సీట్లైనా 11 సీట్లైనా 40% ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి నమ్మి మాతోనే ఉండరు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. 40% ఇప్పుడు 45 అయింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్,
నాయకులు శివకుమార్, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రాజు, ప్రసాద్ రాజు, అనిల్, అఖిల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, ఐప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ లాక్ ద్వారా ఇళ్లు, దేవాలయాలపై జరుగుతున్న చోరీలు నివారించుకోవచ్చని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రతకు ఎంతో ఉపయోగకరమని వివరించారు. అనంతరం స్మార్ట్ లాక్ పై అవగాహన కలిగించారు. ఈ సమావేశంలో సిఐ బాబీ సిబ్బంది పాల్గొన్నారు. దానిని మన సబ్ డివిజన్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చూస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తిగా డీఎస్పీగా మాట్లాడుతున్నాం. ఈ స్మార్ట్ లాక్ ఎట్లా పనిచేస్తుంది, ఏంటి, అతి తక్కువ ఖర్చులో దీన్ని మనం 400 నుంచి 500 రూపాయల మధ్యలో ఉంటుంది. కనీసం మనం ఐడెంటిఫై చెప్పారా కానీ ఎవరు వచ్చి దాన్ని అటెంప్ట్ చేస్తుంటే అలారం రావడం కానీ జరుగుతుంది. దాని గురించి పూర్తిగా మన డిఎస్పీ గారు మీతో మాట్లాడుతున్న వివరంగా ఈ స్మార్ట్ లాక్ ఎట్లా పనిచేస్తుంది. ఇది యాక్చువల్గా మేడ్ ఇన్ చైనా వాళ్ళు తయారు చేశారు. మనకి తిరుపతిలో కొత్తగా తీసుకొచ్చిన్నారు ఎవరో షాపర్లు. దీన్ని చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఎక్కువగా వాడుతున్నారు. దీన్ని ఇది ఇళ్లకు వాడుకోవచ్చు, టెంపుల్స్కి వేసుకోవచ్చు, షాపులకి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. జస్ట్ 400 రూపాయలు వాళ్ళు చెప్పిన రేటు. మీరు కూడా వేసుకుంటే ఇది ఒక సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కనుక పెడితే సైలెంట్ మోడ్, ఎవడన్నా పెట్టి చేస్తే పెద్ద సౌండ్ వచ్చింది, అంబులెన్స్ కన్నా సౌండ్ వచ్చినట్టు సౌండ్ వచ్చింది. సో చుట్టుపక్కల వాళ్ళు ఎలర్ట్ అయిపోతే వీడు పారిపోతారు. ఫస్ట్ దొంగతనం అనేది ఆగిపోయింది. ఇది పెద్ద కాస్ట్ కాదు, ఇది పెద్ద కాస్ట్ కాదు. ఇలాంటి మీరు మాకు తెలిసింది ఇది దగ్గరలో ఉండేది. ఇలాంటిది మీరు సోఫిస్టికేటెడ్ ఇంకేమైనా దొరికి పెట్టుకున్నా పర్వాలేదు. మా ఉద్దేశం అల్టిమేట్గా ఏంటంటే దొంగతనాలు జరగకూడదు, నిరోధించాలి. ఆ ఉద్దేశంతో మేము మాకు తెలిసింది మీకు అందరికీ ఈ సమాచారం మీకు చెప్పాలి, దీన్ని యూటిలైజ్ చేసుకుంటామన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇది అందరికీ, అన్ని టెంపుల్స్ వాళ్ళకి, షాప్స్ వాళ్ళకి, షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే వాళ్ళకి, ఇళ్లకి అందరినీ వాడుకోమని సైడ్ చేస్తారు. సైదాపురంలోని బస్టాండ్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ కేక్ కట్ చేశారు. అందరికీ కేక్ తో పాటు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మన్నార్ ప్రవీకుమార్, మండల ఉపాధ్యక్షుడు భాస్కర్ రావు, మోహన్, శ్రీనివాసులు రాజు, శివకుమార్, ఉప సర్పంచ్ శివ, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం కాదు, అర్ధరాత్రి వెంకటగిరిలో ఒక కుర్రాడిని పోలీస్ స్టేషన్ తీసుకుని పోయారు. ఉన్నాడో లేదో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. దేనికి తీసుకొచ్చారయ్యా అంటే ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ అంట. ల్యాండ్ డిస్ప్యూట్ సివిల్ మ్యాటర్. రాత్రి 3 గంటలకి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది పోలీసులకి? ఇంకా చెప్పాలంటే అది కోర్టులో ఉన్న విషయం, అది తెలియదు మన పోలీసులకి. పైనుంచి ఆదేశాలు సార్, ప్రభుత్వ ఉద్యోగులైనా పోలీసులైనా పార్టీ, ఏ పార్టీ అయినా ప్రజల్ని ఇబ్బంది పెడితే చుట్టుకొని వచ్చి మీకే ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ రోజులు లేదు, 27లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైకాపా ఆధ్వర్యంలో ఓజిల్లో ఘనంగా జరిగాయి. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి, నాయకులు మధురెడ్డి, దామోదర్ రాజు, ఎంపీటీసీ సభ్యులు రఘురామరాజు, వెంకట సుబ్బరాజు, సుబ్బారావు, ఉచ్చూరు హరినాథ్ రెడ్డి, ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు. వస్తున్నా ఫోటో అమ్మ భక్తి నేను ఒకటే బెస్ట్ జగన్ సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నువ్వేనా సుబ్బన్న కళ మాట
గూడూరు రెండో పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. అనంతరం గణిత ఉపాధ్యాయుడు గురు మోహన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు మేధాశక్తి పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాకు జరగచ్చు. That's one here I can see is neither positive nor negative. Here about both sides these are types of numbers. Greater than 180. This is complex angle. November 22nd is celebrated as Maths Day. Maths Day on the birth anniversary of Sri Ramanujam Garu. As this year it has fallen on Sunday, we are celebrating it today, Saturday. So you can also see how many students have participated in making real maths projects. I congratulate our maths teachers and also the management of VSR school, and I especially thank our parents who have spent their time and who have kept their efforts in making the projects and also spent much time in visiting our school and participating as judges. గూడూరు మండలంలోని రెండో పట్టణంలో ఉన్నటువంటి విఎస్ఆర్ స్కూల్ నందు ఈరోజు సార్ శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా యాక్చువల్గా అది డిసెంబర్ 22, ఒకరోజు ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మా విద్యార్థులు అందరూ చాలా రకాలైనటువంటి మోడల్స్, దాదాపుగా 500 మోడల్స్ దాకా వచ్చాయి. అందరూ చాలా బాగా చేశారు. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. గూడూరు పట్టణంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మ్యాథ్స్ ఎక్స్పో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ ఇంజనీరింగ్ కళాశాల హెచ్ఓడి డాక్టర్ కళ్యాణ్ కుమార్ తదితరులు మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులు గురుగుహ, సాయి సురేష్ బాబు, కోదండ రాములను ఘనంగా సన్మానించారు. పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లు ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు రఫీ, ధనశ్రీ, శ్రీహరి బాబు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో బెడ్ మీద ఉండేటప్పుడు డిసెంబర్ 22 ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మ్యాథ్స్ డేని పురస్కరించుకొని శ్రీ గాయత్రి హై స్కూల్ నందు మ్యాథ్స్ కి సంబంధించి క్విజ్ కాంపిటీషన్స్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే మా విద్యార్థులు దాదాపు 100కి పైగా మ్యాథ్స్ మోడల్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో మా విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళ గణితం పట్ల ఉన్న వాళ్ళ ఆసక్తి, వాళ్ళ ఆలోచనలు అభివృద్ధి పరచడంలో ఇది ఎంతో దోహదపడుతుందని మా పాఠశాల గణిత ఉపాధ్యాయులు సో రఫీ సార్, అలాగే ధనశ్రీ మేడం, అలాగే అందరి టీచర్స్ సహకారంతో అత్యద్భుతంగా ఇవాళ. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే రామానుజన్ గురించి మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు మీకు మీ టీచర్లు ఏదన్నా చెప్పారు, అరే ఇది తప్పు చేసావరా అన్నాడు అనుకోండి, మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఏం చేసినా మా సార్ తప్పు అంటున్నాడు అనుకొని దాన్ని అక్కడ వదిలేస్తారు అంతే. ఇంకా మా సార్ నేను ఏం చెప్పినా నన్ను ఎంకరేజ్ చేయటం లేదు అని. కానీ దాని అర్థం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో నువ్వు తప్పు చేస్తున్నావు, ఆ తప్పును కూడా నువ్వు కరెక్ట్ చేసుకున్నావు. అత్యంత గొప్ప విషయం. ప్రతి విషయము కూడా మ్యాథమెటిక్స్ గణితంతో ముడిపడి ఏది మనం నిర్వహించాలన్న ఈ సమస్త సృష్టికి మూలం మ్యాథమెటిక్స్. సో ఇటువంటి మ్యాథమెటిక్స్ డే సందర్భంగా వేదిక మీద ఉన్న వారందరూ కూడా గణితానికి సంబంధించినటువంటి నిష్ణాతులు, కోదండరామ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మ్యాథమెటిక్స్లో ఒక వెలుగు వెలిగినటువంటి వారు. మేమంతా ఒక 3 పదులు నైపుణ్యాన్ని కలిగి ఉంటే గురుగుహ సారు ఆయన మాకన్నా చాలా. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ
రైతులు ప్రజల నుండి అందిన వినతులను సకాలంలో పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో రికార్డులు పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పోండ్ల రామ్మోహన్ రెడ్డి, అమీర్ బాషా, ఆంజనేయులు, సర్వే శ్రీనివాసులు, విఆర్ఓ మురళి, విఆర్ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనుబోలు మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అక్కంపేట గ్రామంలో రెవెన్యూ సదస్సు కండక్ట్ చేస్తా ఉన్నాం. రెవెన్యూకి సంబంధించి ఉండేటువంటి ల్యాండ్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సులో తీసుకోవడం జరుగుతుంది. అర్జీల రూపంలో ప్రజల దగ్గర నుంచి అర్జీల రూపంలో తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత వాటినన్నింటినీ కూడా ఇక్కడ ఈరోజు గ్రామంలో పరిష్కరించే సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ గ్రామంలో పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా సమయం కావాల్సిన అర్జీలు ఏదైనా ఉంటే వాటిని కూడా ఆన్లైన్లో నమోదు చేసి ఆ నిర్ణీత కాలంలో ఆ అర్జీలను కూడా పరిష్కారం చూపడం జరుగుతుంది. రెవెన్యూకి సంబంధించిన సమస్యలన్నీ కూడా గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలు. కాబట్టి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డాక్టర్ బొడ్డు ప్రసాద్ తదితరులు డిమాండ్ చేశారు. సైదాపూర్లోని ఆసుపత్రి రోడ్డు కోళ్ల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పొలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్ల రమణయ్య, మన్నార్పు పెంచులయ్య, దళిత బహుజనులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 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 అన్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు దేవుణ్ణి కానీ స్మరించుకుంటే వాళ్ళు మోక్షానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకోసమంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన అనంతరం భారతదేశానికి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ దేశానికి ఏ విధంగా పాలనా విధానం సాగాలి అని అందరూ తలబట్టి కూర్చున్న రోజుల్లో తలపైకెత్తి భారత రాజ్యాంగాన్ని నేను రాస్తానని చెప్పి 2 సంవత్సరాల 18 రోజులు పనిచేసి తన భారత రాజ్యాంగాన్ని రచించారు. ఎంతో త్యాగం చేసి ఆ రాజ్యాంగం ఫలితంగానే ఈరోజు మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు సమానంగా చట్టసభల్లో కూర్చునే అవకాశం దొరికింది. ఫ్యాషన్ అయిపోయింది. దాని బదులు దేవుడిని స్మరించుకుంటే స్వర్గానికి పోతారు కదా అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. అంటే అది కేవలం అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత, జాతిపిత అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దూషించడమే. అంటే ఆయన ఏమన్నా అట్రానుకోవాలో పుట్టాడని చెప్పేసి అనుకుంటున్నారా? నో. అలాంటి మహానుభావుడిని ఆ విధంగా కించపరుచుకునేది మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మా యొక్క మనోభావాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అందరి మనోభావాలు వాళ్ళే కాదు, ఓసీ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఈ దేశం నడిచేది కేవలం భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. ఈ యొక్క భగవద్గీత, బైబిలో లేదా ఖురాన్ మీద నడవట్లేదు. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం మనం ఉంది. భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అనేది అది అసలుకి చాలా నాట్ యాక్సెప్టబుల్. సో అందుకని ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని వారి యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గూడూరు మండలంలో కొందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కందలి గ్రామానికి చెందిన బొల్లేని మురళి, శిరీష, తరుణ్ తేజ, హర్షిత, సాయి, దీవిత వ్యవహరించారు. జయత సింహాయ నమః ప్రహ్లాద సింహాయ నమః సాలగ్రామ శ్లావారి పాపహరి విశేషత ఆజన్న కృదానాం పాపక్షయం సర్వసాధాన్య లక్ష్మీ గోచండే వీర్యలక్ష్మీ
మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా అచ్చకల సతీష్, అనూష దంపతులు వ్యవహరించారు. లోకనాథాయ భద్రలోక సంరక్షకాయ సత్యతత్వబోధకాయ సాధువేశాయ నిత్యమంగళదాయకాయ. చట్నీ పెట్టుకో ఎవరు లేరంట ఆయన అన్నం తిని బాగుంటా. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. ఆలయానికి విరిగా మహిళలు చేరుకుని తిప్పావి పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున స్వామివారికి ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం లోకజననీం వైకుంఠవామాకటరామి కృష్ణం గదాం సదా రక్షామి సంక్షేపతః సులభశ్రియై నమః. ఓం సలక్షణాయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం యతిరాజ యజ్ఞానినాద శ్రవణాసురాణం చేతాస్య నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యాసని మానవర్షిణి మలాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే శ్రీ వెంకటవిహారిణ్యై నమః. ఓం శ్రీరంగనాథ మాణిక్య మంజర్యై నమః. ఓం దేవ్యై నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి.
గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కానుక అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు. ఉపాధి పనుల్లో 59 లక్షల రూపాయల అవినీతి. సైదాపురంలో ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన సామాజిక ప్రజావేదికలో బయటపడ్డ నిజాలు. విచారణ జరిపి రికవరీ చేస్తామని వెల్లడించిన రామాపీడి గంగా భవానీ. టీడీపీ 7 నెలల పాలనపై ప్రజల తీవ్ర వ్యతిరేకత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గూడూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ఈ నెల 23న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.